ఆంధ్ర టు చెన్నై అక్కడికి వెళ్ళినప్పుడు అసలు ఇట్లాంటి ఒక ప్రోగ్రామ్ ఇట్లాంటిది ఒక బిజినెస్ ఉంటుందనే సంగతి మీకు ఎలా తెలిసింది? రైట్ క్వశ్చన్ శివ. నన్ను ఇంజనీరింగ్ జాయిన్ చేసినప్పుడు ఐ స్టిల్ రిమెంబర్డ్, అంటే నాకు ఇంజనీరింగ్ మీద ఫస్ట్ ఇంట్రెస్ట్ లేదు. ఐ వాస్ థింకింగ్ టు జాయిన్, నేను డిగ్రీలో జాయిన్ కావాలనుకుంటున్నాను. ఓకే. మా ఫ్యామిలీలో మా ఫాదర్ సిస్టర్స్ అందరూ, వాళ్ళ ఫ్యామిలీలో అందరు ఇంజనీర్స్, డాక్టర్స్. ఓకే. మా ఫాదర్కి నన్ను ఇంజనీర్ చేయాలనేది ఎంతో స్ట్రాంగ్ పాయింట్ ఉండే. ఎందుకు ఉండే అంటే బికాస్ వీఆర్ నాట్ మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ అనొచ్చు. ఓకే. అంటే మైనస్లో ఉన్నాం మేము. సో ఓన్లీ 1% ఇంట్లో సంపాదించడానికి ఫ్యూచరిస్టిక్గా రెడీ చేయాలంటే నేనే ఉన్నా ఇంకా వాళ్ళకి. ఓకే. సో మా ఫాదర్కి ఏంటంటే వీడిని ఇంజనీర్ చేస్తే ఏదో ఒక విధంగా కుటుంబం బెటర్ అయిపోతుంది అంటే కంపారిజన్ వాళ్ళ సిస్టర్స్తో చూసినప్పుడు. అంతే. బట్ నేను ఐఎమ్ నాట్ గుడ్ ఇన్ ఎడ్యుకేషన్, సో నాకు ఇంట్రెస్ట్ లేకుండే. నేను కన్విన్స్ చేశా కానీ బట్ మా ఇంట్లో ఉన్న పరిస్థితులకు తగ్గట్టు సరే మా మదర్ నన్ను కన్విన్స్ చేసింది, ఒక్కసారి ట్రై చేయరా అని. సో ఇన్ దట్ వే ఐ వెంట్ ఫర్ ఇంజనీరింగ్. అప్పుడు మా ఫ్యామిలీలో రిలేషన్లు అందరు కలిసి నా ఫీజు కట్టారు. మా మదర్ వల్ల పెద్దక్క ఒక 5,000 ఇచ్చింది, మా మామయ్య ఒక 5,000 ఇచ్చాడు, మా అన్న ఒక 5,000 ఇచ్చారు. ఇలా 20,000 నా ఫీజు. ఆ 20,000 ఫస్ట్ ఇయర్ కట్టిన తర్వాత సెకండ్ ఇయర్ ఫీజు కట్టాలి. ఇక్కడ అసలు ప్రాబ్లం స్టార్ట్ అయింది. రైట్. సో ఇప్పుడు నేను ఏదో ఒక వర్క్ చేయాలి, చదువుతో పాటు నేను ఏదో ఒక వర్క్ చేయాలి. సో నేను హైదరాబాద్లో చదువుకోవడం వల్ల నాకు ఒక అదృష్టం ఏం కలిగిందంటే, చెన్నైలో ఎవరు హిందీ మాట్లాడరు. ఒక షాప్ దగ్గర నేను నా ఫ్రెండ్ కూల్ డ్రింక్ తాగుతుంటే నేను హిందీలో మాట్లాడుతున్నా వేరే ఫ్రెండ్తో.